వికారాబాద్లో మహిళా కానిస్టేబుల్ దివ్య ఆత్మహత్యకు పాల్పడింది. దివ్య ఊరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. కోట్పల్లి పిఎస్లో విధులు నిర్వహిస్తూ దారూర్ సిఐ కార్యాలయంలో మహిళా కానిస్టేబుల్ అటాచ్గా పనిచేస్తున్నారు. మృతురాలు సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. దరూర్ పోలీస్ స్టేషన్లో రైటర్గా పనిచేస్తున్న దివ్య సూసైడ్ లెటర్లో నా చావుకు ఎవరు కారణం కాదు, నాన్న లేకపోవడం వల్లే మనకు ఇవన్నీ బాధలు అని లేఖలు రాసినట్లు సిఐ వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అది అయిపోయింది. తర్వాత ఒక 3-4 days ఒక 1 month తర్వాత నన్ను ఒక్కసారి ఎంక్వైరీ చేసిండంట. అయితే ఇదేమన్నాడు, డిపార్ట్మెంట్ వద్దురా పిల్లలకు బాగా కూడా వాళ్ళని వచ్చి కంప్లీట్ చేయమని చేసుకుందాం చూద్దాం ఒకసారి అని అన్నాం. అది అయిపోయింది. తర్వాత ఒక 3 పిఎస్లో పనిచేస్తున్నటువంటి రైటర్ దివ్య గారు సూసైడ్ చేసుకుని హ్యాంగింగ్ చేసుకుని చనిపోయి మాకు తీసుకొచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసినట్టయితే ఆమె చున్నీకి తన గొంతు బిగించుకొని వేలాడి కింద కాలాన్ని చనిపోయినట్టు తెలుస్తూ ఉంది. ఆమె మరణానికి గల కారణాలు ఇప్పటిదాకా తెలియలేదు. ఆమె ఫోన్ రికవరీ చేసుకున్నాం. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వచ్చే పిటిషన్ పైన ఎంక్వైరీ చేసి ఆమె చావు గల కారణాలు వెతికి ఆమెకు న్యాయం తెలియజేస్తున్నాం. ఆమె సూసైడ్ లెటర్ రాసింది. దాంట్లో ఎవరి పేరు కానీ ఎలాంటి ఆరోపణ చేసుకొని రాయలేదు. కేవలం అమ్మ నాన్న క్షమించండి, నాన్న లేకపోవడం వల్లే మనకి బాధలు కష్టాలు, నా చావులో ఎవరికి ఎందులో ఎలాంటి అది లేదు, నా వాళ్ళని చనిపోతున్నాను, నా చావు ఎవరు కారణం కాదని చెప్పింది. కామన్గా మాట్లాడింది. ఎట్లా ఏం చేస్తున్నావు, నేను ఏం చేస్తున్నాను అన్నది. తర్వాత సండే ఇట్లా చుట్టాలు వస్తున్నారు చూడడానికి అన్నది. ఆమె అన్నది నాకు ఇప్పుడు ఇష్టం లేదక్క, ఒకవేళ పెళ్ళైనా మళ్ళీ అబ్బాయి ఎట్లుంటాడో ఏందో, మళ్ళీ ఇక్కడ రానిస్తాడో లేదో అని అన్నది. అన్న అట్లా నీకుంటే వదిలేసేయి, చూద్దాం, ఆదివారం వస్తే చూద్దాం, మంచి లేదని చెప్దాము, మంచి లేకుంటే వద్దని చెప్దాం. దివ్య మనసు పెళ్ళైంది అనుకో, ఇక్కడ రానిస్తాడో లేదో అంటే నేను నచ్చుదాం, వాళ్ళు వచ్చిన తర్వాత ఇట్లా నచ్చిందని అంటారు, ఎంట పడతారు, దమ్ చేస్తారు. నాకు పిల్ల నచ్చింది, ఎందుకంటే ఒకసారి చూద్దాం, చూసిన తర్వాత పిల్లగాడు నచ్చలేడా నేను డైరెక్ట్ చెప్తా, నువ్వు టెన్షన్ పడకు, పొద్దు అని చెప్తా, మరి నెక్స్ట్ నేను సంబంధం చూస్తుంది, నువ్వు టెన్షన్ పడకని చెప్పి రాత్రి ఇదే మాట్లాడిన. నైట్ మళ్ళీ పిల్లగానికి ఫోన్ చేసిన, నేను ఇట్లా అయింది, మరి నువ్వేమన్నా పిల్లకి హరాస్ చేసినావా, ఏమన్నా అన్నావు అమ్మ చెల్లెలకి అని చెప్తే నేనేం అనలేనంటే, నిజంగా చెప్పు కార్తీక్, నాకేమీ తెలియదు, మధ్యలో ఒకసారి నీతో మాట్లాడిన అంతే, నువ్వు కూడా నాకు రిపీటెడ్ కాల్స్ చేసినావు, మెసేజ్ పెట్టినావు, కాల్ మీ మెసేజ్ పెట్టినావు. నువ్వు నాకు ఎందుకు అట్లా, నచ్చితే చేస్తాం, నచ్చకుండా ప్రెజర్ పెట్టకు, నువ్వు ఎందుకు చేయమని అన్నావా మా చెల్లెలకి ఫోన్ చేసినట్టు. ఏమనలేను, రాత్రి నేను ఉట్టి లొకేషన్ పెట్టమని చెప్పినా అని అన్నాడు. నువ్వు నాకు చెప్పాలి కదా, ఏమన్నా ఉంటే నాతో మాట్లాడాలి కదా, నువ్వు మరి చెల్లెకి లొకేషన్ ఎందుకు పంపమను, నాకు లొకేషన్ పంపమని చెప్పాలని చెప్పేసి నేను ఏమనలేను అక్క, అసలు నేను ఏమనలే, నేను మాట్లాడలేను ఆయననే అన్నాడు మధ్యలో. అదే మాట్లాడేది, అసలు అట్లాంటి థాట్ కూడా లేదు, కానీ అసలు నాకు అది అర్థం అవ్వట్లేదు ఆమె ఎందుకు అట్లా వేసుకుంది. నేను మంచిగా మాట్లాడింది, ఒక్క క్లూ అన్న మాకేమో